దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. చేరవచ్చిన సంఘం అంతటికి నా హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. వాక్యంలోకి వెళ్దాం. క్రొత్త నిబంధన గ్రంథం రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం మొదటి వాక్యం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఎప్పుడు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, యేసే నిజమైన దేవుడని తెలుసుకున్నప్పుడు, మనస్సు మారినప్పుడు, జీవితం పద్ధతి అలవాట్లు మారినప్పుడు, ఆ క్షణం మొదలుకొని క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అలాగే కింద మనం గమనించినట్లయితే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ఈ ధర్మశాస్త్రం ఏమైతే ఉందో, మనము పూర్వీకులను గమనించినట్లయితే ఆదాము మొదలుకొని యేసు ప్రభు పుట్టేంత వరకు వారు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పద్ధతులను, ఆచారాలను, అలవాట్లను వారు పాటించేవారుగా ఉన్నారు. ధర్మశాస్త్రం ఏం చెప్తూ ఉంది అంటే, నీవు పాపం చేస్తే ఒక కోడిని కానీ, లేకపోతే గువ్వను కానీ, ఎద్దును కానీ, పొట్టేళ్ళను కానీ, ఇలా నీ పాప పరిహారార్థమై బలిని అర్పించాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది. నీవెప్పుడైతే ఆ పాప పరిహారార్థ బలిగా అర్పిస్తావో, ఆ అర్పించే సమయంలో నీకు ధర్మశాస్త్రము జరిగించినట్లుగా ఆ క్షణాన అక్కడున్నటువంటి ప్రజలకు సరిపోతుంది. కానీ నీవు జీవాన్ని పొందుకోవాలి. ఈ జీవాన్ని పొందుకునే క్రమంలో నీవు ఎలా ఉండాలి అంటే, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో. ఏది చేయలేకపోయింది ధర్మశాస్త్రం? పాపాన్ని విడిపించలేకపోయింది. ఆ పాపం నుండి విడిపించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకే అంటాడు, దేన్ని చేయలేకపోయానో దానిని దేవుడు చేసెను. తనకిష్టమైనటువంటి కుమారుడు మన అందరి నిమిత్తమై ఆయన ఈ లోకానికి పంపించాడు. ప్రతి వ్యక్తి పాపం చేస్తూ ఉన్నాడు, బలిని అర్పిస్తూ ఉన్నాడు, మరలా పాపం చేస్తూ ఉన్నాడు. కానీ నీవు ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చావో ఆ క్షణం మొదలుకొని నీకు ఏముందంటే ఏ శిక్షావిధి లేదు. ఏ శిక్షావిధి లేనప్పుడు నీవు మరలా పాపం చేయకూడదు. నీకు శిక్షావిధి లేనప్పుడు, క్రీస్తు యేసులోనికి వచ్చినప్పుడు నీవు మరలా పాపం చేయకూడదు. పాపం చేస్తూ ఉన్నావంటే నీవు సాతాను సంబంధివి, మేలు చేస్తూ ఉన్నావంటే దేవుని సంబంధివి. కాబట్టి నీవు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత శిక్షావిధి లేదు. కాబట్టి నీవు ధర్మశాస్త్ర సంబంధంగా కాకుండా దేవుడిచ్చినటువంటి మాట ప్రకారంగా జీవించాలి. అందుకే ధర్మశాస్త్రం చేయలేనిది దానిని దేవుడు చేశాడు. యేసయ్యను ఈ లోకానికి పంపించాడు. ఎందుకోసం పంపించాడంటే, నీవు మనస్సు మార్చుకోవాలి, బాప్తిస్మాన్ని తీసుకోవాలి, నీ పాపాల నుండి విడిపించబడాలి,
నీ పాపాల నుండి విడిపించబడిన తర్వాత వాక్యానుసారంగా జీవించాలి. ఈ వాక్యానుసారంగా జీవించకపోతే నీకు ఈ జీవంలోనికి ప్రవేశించడానికి అర్హత లేదు. ఈ వాక్యానుసారంగా జీవించడానికి కావాలంటే చూడండి ఆ మాటలు, అపోస్తుల కార్యాలు రోమపత్రికనే క్షమించాలి, రోమపత్రిక 2వ అధ్యాయం. ఇక్కడ 13వ వాక్యంలో గమనించినట్లయితే, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఇక్కడ మనకు తెలియజేయబడుతూ ఉన్నటువంటి మాటలు ఏంటంటే, ధర్మశాస్త్రంను వినువారు, ఇప్పుడు నేను బోధిస్తూ ఉన్నాను, మీరు వింటూ ఉన్నారు, మీరు విన్నంత మాత్రాన నీతిమంతులుగా మార్చబడలేరు. ఎలా మీరు నీతిమంతులుగా మార్చబడతారంటే, క్రీస్తు రక్తము చేత మీరు నీతిమంతులుగా మార్చబడతారు. ఆయన రక్తంలో కడగబడడం ద్వారా మీరు నీతిమంతులుగా మార్చబడతారు. ఆ రక్తమే నీ పాపాన్ని ప్రక్షాళన చేసేదిగా ఉంటుంది. మరి ఈ ధర్మశాస్త్రాన్ని వినకుండా వినేవారిగానే కాకుండా మీరేం చేయాలంటే అనుసరించే వారిగా ఉండాలి. వాక్యాన్ని అందరూ చదువుతారు, వాక్యాన్ని అందరూ చెప్తారు, వాక్యాన్ని పాటించే వాళ్ళు కావాలి, వాక్యాన్ని పాటించే వాళ్ళు కావాలి. మొన్న ఒక కార్యక్రమానికి వెళ్ళాం, చనిపోయినటువంటి కార్యక్రమానికి. భక్తులే, మంచివారే, ఆత్మ సంబంధంగా ఉన్నటువంటి వారే, కానీ వారు ఎలా ఉన్నారంటే వినేంతవరకే ఉన్నారు కానీ అనుసరించేదాకా రాలేదు. వినేవారుగానే ఉన్నారు కానీ అనుసరించేంత రాలేదు. సంఘం కూడా ఎలా ఉండాలి అంటే, ఒకవేళ ఈ సంఘంలో ఎవరైనా కానీ సభ్యులు చనిపోతే వారిని ఆదరించే వారిగా ఉండాలి, ప్రేమించే వారిగా ఉండాలి, ధైర్యపరిచే వారిగా ఉండాలి, సహకరించే వారిగా ఉండాలి, సహాయం చేసే వారిగా ఉండాలి. అవసరమైతే నీవు అక్కడనే ఉండి వారి కన్నీటిని తుడిచే వారిగా ఉండాలి. మీరు అలా లేనప్పుడు మీరు వినేవారిగానే ఉంటారు కానీ అనుసరించే వారిగా లేరు. యేసుప్రభు ఒక మాట చెప్పాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనును, నీవు నన్ను వెంబడించు. ఎందుకు ఆ మాట చెప్పాడు? ఆ చనిపోయిన వ్యక్తి ఎప్పుడో పరదేశీలో చేరి ఉంటాడు, లేకపోతే పాతాళంలో చేరి ఉంటాడు. ఆ చనిపోయిన తర్వాత అక్కడ ఏమీ ఉండదు. మనుష్యులు తమకున్నటువంటి అనుమానాల చేత, భయాల చేత, కలవరాల చేత అక్కడికి పోతే ఏమవుతుందో, అక్కడికి పోతే ఏం జరుగుతుందో, అక్కడికి పోతే నాకేమైనా వస్తుందేమో, నా ఇంటికి వస్తుందేమో అని భయపడి భీతి చెందిపోతూ ఉన్నారు. మీరు వినేవారిగానే ఉంటే పాటించేవారిగా ఎప్పుడుగా మార్చబడతారు? పాటించేవారిగా ఉన్నప్పుడే దేవుని ఆశీర్వాదాలు మీ మీదకి వస్తాయి. మేము ఇప్పటికీ ఎంతోమంది విశ్వాసులు అనబడిన వాళ్ళు ఉన్నారు, స్నేహితులు అనబడిన వాళ్ళు ఉన్నారు, రక్త సంబంధికులు అనబడిన వాళ్ళు ఉన్నారు. వీరందరూ చనిపోయినప్పుడు మేమే వెళ్ళి, సేవకులుగా ఉన్నా మేమే వెళ్ళి ఒకానొక సందర్భంలో గుంత తీసి వచ్చిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఎవరు లేక, భయపడి రాక. ఎందుకు? మనం ధర్మశాస్త్రాన్ని వినేవారిగా కాదు, పాటించేవారిగా ఉండాలి. అప్పుడే, పాటించేవారిగా ఉన్నప్పుడే ప్రవర్తన అనేది ఏమవుతుందంటే దేవునికి ఇష్టకరంగా ఉంటుంది, నీతిమంతులుగా తీర్చబడుతుంది.
మన దేవుని సన్నిధిలో విని అనుసరించే వారిగా ఉండాలి. చాలామంది ఈ లోకంలో ఉన్నంత వరకు పద్ధతులను పెట్టుకుంటారు, ఆచారాలను పెట్టుకుంటారు, కానీ నీవు బైబిల్ మాత్రమే పాటించాలి. దేవుడు అది చెయ్యొద్దు అన్నప్పుడు చెయ్యొద్దు అంతే. ఆదాముకు చెప్పాడు పండుని తినొద్దు అంటే తినకూడదు అంతే. పండుని తింటే ఏమవుతుంది అంటే తర్వాత వెలివేయబడతావు, పాపానికి పట్టబడతావు, తర్వాత ముళ్ళ తుప్పలు, బ్రతుకంత చిందర వందర గందరగోళం, లాక్కోలేక పీక్కోలేక అల్లాడిపోతారు. ప్రవర్తించే వారిగా ఉండాలి. మొన్న ఈ మధ్య ఒక సహోదరుడు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పేతురు ఒక్కసారి వల వేసిన తర్వాత మరలా ఆ చేపలను పట్టడానికి, యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆ చేపలను పట్టడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు యేసుప్రభు ఆయనకు ప్రత్యక్షమై మరలా రొట్టె విరిచినప్పుడు తన మనోనేత్రాలు వెలిగించబడి మరలా తను చేపలు పట్టడానికి వెళ్ళలేదు. ఒక సహోదరుడు నన్ను ప్రోత్సహించి బలపరుచే, ప్రభావితం చేసే 2 నెలల నుంచి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నాది. ఎంత కష్టం అంటే అంత కష్టం. కనీసం బాడిగది కట్టడానికి కూడా అంత స్తోమత లేదు. అట్లాంటి పరిస్థితుల్లో మాటికి సహాయం అడిగినా ఇబ్బంది, ఎవరిని అడగలేం. దేవుని దగ్గర ప్రార్థన చేయడం, ఆ తర్వాత నా దినచర్యలో నేను ఉండడం. ఒక అన్నొచ్చి, అయ్యా నీకు ఇబ్బంది ఉంది కదా అని చెప్పేసి పలానా స్కూల్ బస్సు ఖాళీగా ఉంది, వచ్చి స్కూల్ బస్సుకు ఎక్కువ అన్నాడు. నాయనా నేను సమర్పణతో ఉన్నాను, నేను ఎక్కను, పని చేయను అన్న కూడా బలవంతాన ఆయన ఎక్కించిండు. ఎక్కించిన తర్వాత నెల చేయడం పని, నెల రోజుల్లోనే ఆ మనిషికై ఆ మనిషే గొడవేసుకొని నువ్వు మానుకో అనడం మొదలుపెట్టిండు. ఎందుకు? గాడిద చేసే పని గాడిద చేయాలి, కుక్క చేసే పని కుక్క చేయాలి. రాత్రి దొంగలు వన్నారు, కుక్కేమో శుభ్రంగా వండుకుంది, గాడిద అరసడం మొదలుపెట్టింది. యజమాని నా నిద్ర భంగం చేస్తావా అని చెప్పేసి దాన్ని నడ్డి రెగ్గొట్టడం ప్రారంభించిండు. ఎందుకు? కుక్క చేసే పని కుక్క చేయలేదు కాబట్టి. గాడిద చేసే పని గాడిద ఏం చేయాలి? యేసునే మొయ్యాలి. అలా ఒక తప్పుడు ప్రభావితం వల్ల పనికి పోవడం బట్టి ఎక్కలేని ఇబ్బంది, పరిచర్యకు నష్టం, ఎవరైనా పిలిచినా వెళ్ళడానికి కష్టంగా ఉండేది. నిన్న శనివారానికి ఆ పని నుండి దేవుడు నాకు విముక్తినిచ్చి మరలా రేపటి నుంచి 7 రోజులు ఉపవాసం ఉంటూ దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని, అదేవిధంగా 15 ఏళ్ళ నుంచి పోషించిన దేవుడు ఈ కొన్నాళ్ళు పోషించలేడా? కష్టం వస్తుందండి, కానీ ఆ కష్టానికి తగినట్టు దేవుడు గుణపాఠాలను నేర్పిస్తూ ఉంటాడు. నువ్వు దేవుణ్ణి ఆనుకున్న తర్వాత దేవుని దగ్గరికే రావాలి. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని వింటూ ఉన్నాం కానీ పాటించేవారిగా లేము. అందుకే అంటాడు అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 26వ వాక్యం, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఇక్కడ దేవుని సందేశం చెప్పబడుతూ ఉంది. మీరు వినుటకు వింటూ ఉన్నారు కానీ గ్రహింపకుండా ఉన్నారు. మీరు చూడడానికి చూస్తూ ఉన్నారు కానీ మీరు చూచిన దాన్ని కానలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటి? మనము ఇంకా లోక సంబంధమైనటువంటి
ఆత్మను కలిగి లోకానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నామని వాక్యాన్ని విన్నప్పుడు వాక్యానుసారంగా జీవించాలి. కొన్నిసార్లు శ్రమలు వచ్చాయి, శోధనలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. వాటన్నిటిని తాలుకొని జీవించాలి. ఇప్పుడు మగ్దలేని మరియ ఉందండి. మగ్దలేని మరియ ఆవిడ ఎన్నో అపవిత్రాత్మల చేత పట్టబడింది. దేవుడు విడిపించాడు. దేవుడు విడిపించిన తర్వాత యేసు ప్రభు శిష్యులకు చెప్తూ ఉన్నాడు, అక్కడ చేరిన ప్రజలకు చెప్తూ ఉన్నాడు, తను ఎక్కడికి వెళ్ళినా చెప్తూ ఉన్నాడు. ఏమని? మూడవ దినాన నేను లేస్తాను అని చెప్తూ ఉన్నాడు. కానీ ఈవిడకు ఆయన మీద ఉండే ప్రేమ, ఆయన మీద ఉండే అమితమైనటువంటి ప్రేమను బట్టి ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? శిష్యులందరూ భయపడిపోతూ ఉన్నారు. మేము సమాధుల దగ్గరికి వెళ్ళాలా అని చెప్పేసి భయపడిపోతూ ఉన్నారు. కానీ మగ్దలేని మరియ తెల్లవారుజామున అని ఉంటుంది, పెందల కడనే వెళ్ళి ఆయన సమాధి దగ్గరికి వెళ్తే ఆయన ఒక తోటమాలిగా కనపడ్డాడు. ఆవిడకు తోటమాలిగా కనపడినప్పుడు, అమ్మ ఎవరిని వెతుకుతూ ఉన్నావు అంటే, అయ్యా నా యేసును ఎవరో ఎత్తుకుపోయారు, నీకేమైనా కనపడితే చెప్పు, నేను మోసుకుపోతానంటూ ఉంది. ఎంత ప్రేమ! ఎంత ప్రేమించితే ఆ మాట మాట్లాడుతుంది. కాబట్టి ఆయన మృతుడుగా ఉన్నా కూడా ఆయన సజీవుడై లేచినటువంటి సంగతి ఆవిడ గుర్తించలేకపోయింది. ఆయన చనిపోయాడు, మూడవ దినాన తిరిగి లేస్తాడన్నటువంటి సంగతి గుర్తించలేకపోయింది. ఆ తర్వాత అమ్మా అని ప్రేమగా పిలిచినప్పుడు ఆవిడ కూడా ప్రేమగా రబ్బూని అని పిలుస్తుంది, బోధకుడా అని గుర్తుపట్టి. ఎందుకు? నీవు విన్నంత వరకు గ్రహించలేవు, అనుసరించినప్పుడు మాత్రమే నీవు గ్రహించగలవు. ఏదైనా కానీ చెప్పేటప్పుడు సులభంగా ఉంటుంది, కానీ పాటించేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఎవరు పాటించలేరు. ఒక పెళ్ళికి వెళ్ళాను, ఒక పెళ్ళికి ప్రసంగం నాదే. భార్యాభర్తలు ఇలా ఉండాలి, ఇలా సంసారాన్ని చక్కదిద్దుకోవాలి అని చెప్పి చెప్తూ ఉన్నాను వాక్యం. అంతలోపే ఒకడు వచ్చిండు, అన్నా టైము భోజనానికి 5 నిమిషాల్లో ముగియాలన్నాడు. 5 నిమిషాలు ఎందుకురా, ఇప్పుడే ముగించాను. దేవా నీకు స్తోత్రం, మాకు ఆత్రం ఆమెనన్నా. ఎందుకు? వాక్యం మీద శ్రద్ధ లేదు. వారు ఎలా జీవించాలో చెప్తూ ఉన్నప్పుడు వినేటటువంటి ఆసక్తి లేదు. క్రియలు లేవు. క్రియలు లేని విశ్వాసం మృతం. కాబట్టి నీవు ఆయన చెప్పేదాన్ని అనుసరించినప్పుడే నీతిమంతులుగా ఉంటావు. ఆయన రక్తము మనల్ని నీతిమంతులుగా మార్చింది. ఆ రక్తం వలన నీతిమంతులుగా మార్చబడినప్పుడు ధర్మశాస్త్రము కాకుండా, ధర్మశాస్త్రాన్ని వినేవారిగా కాకుండా, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారిగా ఉన్నప్పుడు ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉంటాం. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చింది అంటే, ఆయన నీ కోసము తన రక్తాన్ని చిందించడానికి, నీ జన్మ కర్మ పాపాల నుండి ఆయన నిన్ను విడిపించడానికి, నిన్ను పరిశుద్ధంగా మార్చడానికి, నిన్ను తన శరీరం అనబడినటువంటి సంఘ సహవాసాల్లో అంటుకట్టడానికి, నీవు ఆయన శరీరం అనబడినటువంటి రొట్టెను, ద్రాక్షారసం అనబడినటువంటి రక్తమును భుజించి పానము చేయడానికి, ఆయన శరీరంలో నీవు పాలిభాగస్తునిగా ఉండడానికి. ఇంకా నేను లోకమే, దేవుడే అనుకుంటే దేవుడు కూడా నీవు చేసే భక్తిని మెచ్చడు. దేవుడు కూడా నువ్వు చేసేటటువంటి ఆ భక్తిలో ఉన్నటువంటి విషయాలను చెబుతూ ఉన్నప్పుడు సరి చేసుకొని
వాక్యానుసారంగా జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను సరి చేసుకోను, నా బ్రతుకింతే, నేను ఇంతే అనుకున్నప్పుడు నీవు దేవుడు ఏం చేస్తాడంటే దూరం పెట్టేస్తాడు అంతే. ఆయన ఒక దైవజనుడు అంటాడు, తను చనిపోయే దగ్గర సమయం పడినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఏమిటో ఆయన ఎడబాసెను అంటాడు. ఎందుకు ఎడబాస్తూ ఉన్నాడు? మనలో తనకు విరోధంగా ఉన్నటువంటి అతిక్రమ క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేసుకోవడానికి. ఎప్పుడైతే నీ హృదయంలో పాపం ఉండదో ఆయన నీకు దగ్గరగా ఉంటాడు. నీ హృదయంలో పాపం ఉంటుందో ఆయన నీకు దూరంగా ఉంటాడు. అందుకే వినేవారిగా ఉండకూడదు. వినుమట్టుకు వింటున్నారు కానీ గ్రహింపకుండా ఉండారు. గ్రహించాలా ఏం చెప్తూ ఉన్నారు, సందర్భం ఏంటి, ఆ వాక్యము విన్న తర్వాత నేను ఎలా జీవించాలి, వాక్యాన్ని ఎలా పాటించాలి అనేది గ్రహించుకోవాలి. అందుకే ఈ పౌలు యేసుక్రీస్తుని ఎరగక ముందు అనేకులను హింసించాడు, నిందల పాలు చేశాడు, చాలా కఠినంగా ఉన్నాడు. ఎప్పుడైతే దమస్కు మార్గాన యేసు ఆయన్ను దర్శించాడో ఆ క్షణం మొదలుకొని అంతవరకు ధర్మశాస్త్రాన్ని పాటించినటువంటి వాడు, గమాలేకీల పాదాల యొద్ద ధర్మశాస్త్రాన్ని పఠించినటువంటి వాడు, నేర్చుకున్నటువంటి వాడు పౌలు. ఎప్పుడైతే యేసు దర్శించాడో ఆ దర్శించిన క్షణం మొదలుకొని అతడు ధర్మశాస్త్రానుసారంగా కాదు, విన్నదాన్ని పాటించేవాడిగా మార్చబడి అనేకులకు పత్రికగా ఉన్నాడు. శ్రమలు వచ్చిన, కష్టాలు వచ్చిన, బాధలు వచ్చిన, ఇబ్బందులే కలిగిన, ఎంతో ఉన్నతమైనటువంటి అధికారంలో ఉండి అష్టైశ్వర్యాలతో ఉన్నటువంటి పౌలు యేసు దగ్గరకు వచ్చేసరికి ఏమీ లేనివాడిగా ఉండి ఒకానొక సందర్భంలో ఒక 3 గ్రామాల్లో మాత్రమే కష్టపడి ఆ తర్వాత సువార్త పరిచర్యలోనే కొనసాగింపబడి ఆఖరికి తను ఒక అద్దె ఇంట్లో ఉండి సేవం చేశాడు. అంత మాత్రమే కాదు, ఆయనకు ఎంతోమంది ఏం చేస్తూ ఉన్నారంటే మాటి మాటికి సహాయాన్ని చేస్తూ ఉన్నారు. అంతవరకు ధర్మశాస్త్రాన్ని చదివినటువంటి వాడు, కానీ యేసును తెలుసుకున్నాక ధర్మశాస్త్రాన్ని పాటించడం మొదలుపెట్టాడు. అందుకే ఆయన పొందినటువంటి శ్రమలలో కొంచెం మటుకు తక్కువగా నేను పొంది తిని అంటాడు. అలా చెప్పగలిగిన సాక్ష్యం ఎంతమంది సేవకులకు ఉంది, ఎంతమంది విశ్వాసులకు ఉంది. కాబట్టి మనం ఆయన శరీరం అనబడినటువంటి రొట్టెలో ద్రాక్షారసంలో పాలు పొందుతూ ఉన్నాము అంటే మన మనస్సాక్షి ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా మార్చబడ్డామా, వాక్యానుసారంగా జీవించగలుగుతున్నామా, ఇంకా ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నామా, అనుసరించకుండా ఉన్నామా అనేది గ్రహించుకోవాలి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.